యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో RRR నిర్వాసితులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. అనంతరం కవిత అక్కడ సమస్యలు తెలుసుకున్నారు. ఎయిమ్స్ ను ఇవాళ మేము సందర్శించామని ఇక్కడ ఎమర్జెన్సీ మందులు కూడా లేవన్నారు. మొదటి బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టు ఇది. నిమ్స్ ను మనం ఎయిమ్స్ చేసుకున్నామని కవిత తెలిపారు. 2016లో ప్రారంభం అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఇక్కడ ఎమర్జెన్సీ మందులు లేవని విమర్శించారు. జై తెలంగాణ అందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మరి భువనగిరి జిల్లాకు యాదాద్రి భువనగిరి జిల్లాకు రావడం జరిగింది. ప్రత్యేకించి ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు ఉంటూ ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చూస్తూ ఆ సమస్యల పరిష్కార మార్గాలను వెతుకుతూ ప్రభుత్వాలను నిలదీస్తూ ముందుకెళ్తున్నాము. ఇప్పటి వరకు మేము దాదాపుగా 16 జిల్లాల్లో పర్యటన చేస్తాం. ఈ 16 జిల్లాల్లో కూడా అనేక సమస్యలు మా చొరవ వల్ల రైతన్నలను అరెస్ట్ చేయడం అన్నది దుర్మార్గం. అది కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వారి భూములను కాపాడుకోవడం అరెస్ట్ చేయడం అన్నది మరింత దుర్మార్గం. ఆ దుర్మార్గాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొనసాగించదలుచుకుందా అన్న విషయం మాత్రం వెంకటరెడ్డి అన్న చెప్పాలి. ఖచ్చితంగా కోమటిరెడ్డి గారు నేను డిమాండ్ చేస్తున్నా, ఏదైతే మాట మీరిచ్చారో మీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇచ్చారో నిలబెట్టుకోండి. ఇక్కడ రైతులు భూమి సస్యమీర ఇయ్యమని చెప్తున్నారు, భూములు ఇచ్చేదే లేదు, అలైన్మెంట్ మార్చాల్సిందే అని పట్టుబడతా ఉన్నాం. మరి దానికి ప్రయత్నం చేయవలసిందిగా మంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై